ఇక కాంగ్రెస్లో వైపు లొల్లి నడుస్తూనే ఉన్నది. కాంగ్రెస్లో లొల్లి నడుస్తూనే ఉన్నది. నిన్న కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళు ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఒకవైపు ప్రచారం చేస్తున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి ఒకవైపు ప్రచారం చేస్తుంటే ఇంకొక వైపు బీసీల కోసం అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడాడు. కాంగ్రెస్ అభ్యర్థి కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోయి అక్కడ బీసీ అభ్యర్థి అని చెప్పేసి ఇంకొక వ్యక్తికి మద్దతు తెలుపుతున్నాడు. ఎక్కడ ఇదే కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే కాంగ్రెస్ కాకుండా ఆయన పోయి బీసీ అభ్యర్థి అని చెప్పి నేరుగా, అంటే కాంగ్రెస్లో ఎన్ని డ్రామాలు ఉంటాయా? కాంగ్రెస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీయా కాదా? కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా లేదా? కాంగ్రెస్లోనే ఉన్నాడా లేడా? లేకపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఇవాళ డబుల్ గేమ్ ఆడుతున్నారు? అంటే ఒకవేళ నరేందర్ రెడ్డి కాకపోతే ప్రసన్న హరికృష్ణ గెలిచినా కూడా మళ్ళీ అధికారికంగా కాంగ్రెస్లో చేర్చుకోవడం కోసం మీరే డ్రామాలు ఆడుతున్నారా? ఈ విషయం పైన కూడా కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. మీ పార్టీ తరపున గెలిచినటువంటి ఎమ్మెల్సీయే మీ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి కాకుండా పక్క అభ్యర్థికి అధికారికంగా ప్రచారం చేస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సమాధానం చెప్తలేదు? ఎన్నికల ముందు ఎందుకు సమాధానం చెప్తలేదు? అంటే కాంగ్రెస్ డ్రామా ఆడుతున్నట్టే కదా. కాంగ్రెస్ 2 నాలుకల దూరంతో ఉన్నట్టే లెక్క కదా. తీన్మార్ మల్లన్న ఏమీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ కాదు, అనుబంధం ఎమ్మెల్సీ కూడా కాదు, నేరుగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినటువంటి వ్యక్తి. సో ఇవాళ కాంగ్రెస్ ఆయనతోటి డ్రామాలు ఆడిస్తున్నట్టు లెక్కే కదా. అంటే తెర వెనక కాంగ్రెస్ ఉన్నది, రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న కావాలని అధికార పక్షం వాళ్ళే ప్రతిపక్షం వాళ్ళే అన్నట్టుగా 2 డ్రామాలు ఆడేటువంటి ప్రయత్నం చేస్తున్నదా? కాంగ్రెస్ అధ్యక్షుడు సమాధానం చెప్పాలి, పిసిసి అధ్యక్షుడు సమాధానం చెప్పాలి. దీనిపైన కాంగ్రెస్లో ఉన్నట్టా లేనట్టా, కాంగ్రెస్ ఎమ్మెల్సీయా కాదా, తీసేసిరా ఉన్నరా, ఉంటే ఆయన ఎందుకు అట్లా ప్రచారం చేస్తున్నాడు? ఒకవేళ ఇది కూడా కాంగ్రెస్ పార్టీ డ్రామానా? 2 విధాలుగా పనిచేయడం మేమే చేసుకుంటాం, ఒకవేళ ఈయన ఓడిపోయి ఆయన గెలిస్తే రెండో ప్రయారిటీలా ఆయనను కూడా మళ్ళీ మేము కాంగ్రెస్లో చేసుకోవడం కోసం ఇది ఒక కావాలని చేస్తున్నటువంటి బహానా. ఒకవైపు అట్లా చేస్తుంటే ఇంకొక వైపు నిన్న అంజన్ కుమార్ యాదవ్ కూడా ఒక బాంబు వేల్చిండు. కాంగ్రెస్లో రెడ్ల పెత్తనం పెరిగిపోయింది, రెడ్లు మమ్మల్ని తొక్కేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు, వాళ్ళు కొట్లాడుకున్నట్టే ఉంటారు, మళ్ళీ ఎలక్షన్స్ అయిపోగానే రెడ్లంతా కలిసినట్టే ఉంటారు, కాంగ్రెస్లో మా బీసీలకు ఒక న్యాయం రెడ్లకు ఒక న్యాయం జరుగుతుందనేటువంటి మాట చెప్తుండు. ఈ రెడ్ల నాయకులు ఎవరినైనా ఎదగనిచ్చారా? ఆల్మగలు తండ్రి కొడుకులు 20 ఏళ్లుగా పదవులు అనుభవిస్తున్నారు రెడ్లను ఉద్దేశించి, బీసీలను మాత్రం అణగదొక్కుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నానని, ఆ పదవి రాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఇతర భజనపల్లిని రెడ్లు అడ్డుకున్నారని ఆరోపించారు. లాలూ ప్రసాద్ యాదవ్ సోనియా గాంధీకి విషయం చెప్పి తనకు ఈ పదవి ఇచ్చారని. అంటే కాంగ్రెస్ నాయకులు కాకుండా పక్క నాయకులు చెప్తే వస్తుందనేటువంటి విషయం చెప్పారు. వీళ్ళు పక్క నాయకులతోటి పక్క పార్టీలతోటి కలిసి ఉంటారు. సరే ఇండి కూటమితో ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్పిరా లేదా పక్కన పెడితే కాంగ్రెస్లో ఎందుకు వస్తుంది? కాంగ్రెస్లో ఈ తేడాలు ఎందుకు వస్తున్నాయి? రెడ్లు ఇతరులని ఎదగనిచ్చట్లేదా? కులాల కుంపటి ఎందుగా మారిపోయింది? కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీయేనా? బీసీలకు స్థానం లేదా? కావాలని మమ్మల్ని అణగదొక్కారనేటువంటి మాట చెప్తున్నారు. చాలా క్లియర్గా ఒక కులాలకు సంబంధించే అటు ఒక ఎమ్మెల్సీ, ఇప్పుడు ఒక మాజీ ఎంపీ, వాళ్ళ కొడుకు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు. నా ఎదుగుదలకు రెడ్డి సామాజిక వర్గం అడ్డుపడింది, కేంద్ర మంత్రి కావాల్సిన నన్ను కొందరు రెడ్డి నాయకులు కాళ్ళు బట్టి గుంజారు, జనాభాలో సగం ఉన్న బీసీలకు 2 రాజ్యసభ స్థానాలు చాలా అని ప్రశ్నించారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మంత్రులు అయ్యారు? మనకు మంత్రి పదవులు ఇస్తే గొర్రెలు బర్ల శాఖలు ఇస్తారు, రెవెన్యూ ఫైనాన్స్ వంటి పవర్ఫుల్ మినిస్ట్రీలు ఒక్కటి ఇవ్వలేదు. నేను సికింద్రాబాద్ ఎంపీ సీట్ అడిగితే ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీ టికెట్ ఎట్లు ఇచ్చిరు? చేవెళ్ళ, నల్గొండ, సికింద్రాబాద్ టికెట్లు రెడ్లకు ఇయ్యలేదా? బయట పార్టీలోకి వెళ్ళిన దానం నాయందరికి ఇంటికి వెళ్ళి టికెట్ ఇచ్చారు. నాకు అవకాశం ఇస్తే 2 లక్షల మెజార్టీతో గెలిచేవానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన బాట ప్రకారం కులగణన చేసిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. అంతకుముందు కులగణన విజయవంతం చేయడానికి కారణమైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ పటాలకు పాలాభిషేకం చేశారు. తాను ఎవరి మెప్పు కోసమో మాట్లాడడం లేదని ఒక నాయకుడు అనిల్ యాదవ్కు రాజ్యసభ ఇచ్చామని చెప్తున్నాడని, ఉమ్మడి రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా అనిల్ ఎన్నికయ్యాడని గుర్తు చేశారు. సో కాంగ్రెస్లో అంటే అందరూ కొట్లాడుకుంటారు, అవసరమైతే అందరూ కలుస్తారు.
నిజంగా ఇది జరుగుతున్నదా? కాంగ్రెస్లో ఇదే జరిగిందా? నిజానికైతే కాంగ్రెస్లో ఇప్పటిదాకా ఒక బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేదు. ఇవాళ బీసీ కులగణన చేశామనేటువంటి వ్యక్తులు, బీసీ కులగణన కావాలని చెప్పినటువంటి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన వల్ల లాభం ఏమిటి, ఉపయోగం ఏమిటి? కర్ణాటకలో కులగణన చేసిరు, పక్కకు పెట్టిరు. బీహార్లో కులగణన చేసిరు, పక్కకు పెట్టిరు. అది సాధ్యం కాదని తెలుసు. కేవలం మసిపూసి మారేడు కాయ చేయడం తప్ప. నిజాం ఉన్నప్పుడు కూడా కులగణన చేసిండు. ఏమైనా రాజరికంలో రాజ్యం పదవి ఇచ్చిండా, ప్రధానమంత్రి పదవి ఇచ్చిండా? ఇయ్యలేదు కదా. ఏం ఉపయోగము? కులగణన వల్ల ఏం ఉపయోగము? ఇది కాంగ్రెస్ యొక్క వెరైటీ. వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళే కలిసి ఉంటారు. పలానా వాళ్ళు నన్ను దొక్కిరంటారు, మళ్ళీ పోయి వాళ్ళే ఉంటారు, వాళ్ళకే పాలాభిషేకం చేస్తారు, అనగదొక్కిరని చెప్తారు. ఇవాళ నిజంగా ఇవాళ కాంగ్రెసే ఇరుకున పడుతుంది. రేపు పొద్దుగాల బీసీలకు రాజ్యసభ స్థానాలు, ఇప్పుడు 5 ఎమ్మెల్సీ స్థానాలలో బీసీలకు ఎన్ని ఇస్తారు? 40 ఎమ్మెల్సీలు ఉంటే ఎన్ని బీసీలకు కేటాయిస్తారు? ఎమ్మెల్సీ సీటు నరేందర్ రెడ్డికి ఇవ్వడం వల్ల కూడా ఇప్పుడు బీసీలకు ఎందుకు ఇవ్వలేదని కొట్లాట. ఇవాళ ఖచ్చితంగా ప్రతి దాంట్లో 40 ఎమ్మెల్సీలు ఉంటే 20 బీసీలకు ఇవ్వాల్సిందే కాంగ్రెసు. లేకపోతే కాంగ్రెస్ మాట తప్పినట్టే లెక్క. 119 స్థానాల్లో రిజర్వేషన్లు పోగా, ఇది ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పోగా ఆ 35 స్థానాలు పోతే ఈ 60 స్థానాలకు సంబంధించిన దాంట్లో 70 స్థానాల దాంట్లో 35 స్థానాలు ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాల్సిందే. ఏ కులాలకు ఇస్తారు పక్కన పెడితే బీసీలకు ఇవ్వాల్సిందే. రేపు ఇవ్వకపోతే కష్టమైపోతుంది. మంత్రివర్గంలో బీసీలకు సగం ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే కష్టం. అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు పాటించాలి. నామినేటెడ్ పోస్టుల్లో సగం బీసీలకు ఇవ్వాల్సిందే. ఇప్పుడు కాంగ్రెసు తన కొరివి తనే పెట్టుకుంది అని చెప్పడానికి ఇంతకంటే ఇంకెక్కువేం కాదు. తన కొరివి ఏ ఉపయోగం ఉండదు. చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళు, ఏదో అంటారుగా చిత్తశుద్ధి లేని శివపూజలు అన్నట్టుగా కాంగ్రెస్ చేసినటువంటి అన్నీ కూడా ఇట్లే ఉంటాయి. బీహార్లో కులగణన చేసిరు, ఏం ఉపయోగం రాలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కులగణన జరగలేదా? జరిగింది, ఏం ఉపయోగం ఉన్నది? రాజకీయంగా అవసరం వస్తుందా? ఆర్థికంగా అవకాశం వస్తుందా? ఏ అవకాశం వస్తుంది? పోనీ పలానా కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఆ కులానికి ఏమైనా రాజకీయంగా అవకాశాలు ఇస్తారా? ఎక్కడ ఇవ్వరే. ఇప్పుడు 50% సీట్లు బీసీలకు ఇస్తే మిగిలినటువంటి వాళ్ళకి ఎక్కడ చేస్తారు? మీకు టికెట్లు ప్రతి చోట 50% ఇవ్వాల్సిందే. అసలు ముఖ్యమంత్రి స్థానమే బీసీకి ఇవ్వాలి. బీసీకి ఇవ్వకుండా ఏం చేసినా కూడా ఉపయోగం ఏముంటుంది? ఏం ఉపయోగం ఉంటుంది? ఏ ఉపయోగం లేనటువంటి కులగణను లెక్కలు ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్య తప్ప ఇంకొకటి కానే కాదు.